హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చేసిన మళ్ళీ ఇంకో కుకింగ్ వీడియో తోటి. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ, లిటిల్ స్పైస్, మోర్ ఇంగ్రీడియంట్స్ అట్లా ట్రై చేసా. మీరు ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఏం తినాలనిపించకపోయినా, మీకు ఏం కర్రీస్ వండుకోవాలనిపించకపోయినా ఇట్లా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే 1.5 గ్లాస్ రైస్ కడిగి పెట్టుకోవాలి. మనం కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యే వరకు రైస్ మంచిగా నానిపోతుంది, అప్పుడు తొందరగా కుక్ అయిపోతుంది. ఫస్ట్ అయితే క్యాబేజ్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్, ఆలు, క్యారెట్, ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మెంతి కూర వేసుకున్నా, బఠానీ, మన ఇంట్లో మన ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. ఒక బెండకాయ మాత్రం వేసుకోకండి, అది గుజ్జు అయిపోతుంది, బిర్యానీలా ఉండదు, గలీజ్ అయిపోతుంది. సో ఇంట్లో ఏముంటే మనం బిర్యానీ వండుకునే ఐటమ్స్తో మాత్రమే బిర్యానీ చేసుకోవాలి. మరి ఆకుకూర ఎందుకు వేసామని అడగకండి, ఆకుకూర వేయాలనిపించింది అందుకే వేసాం. ఓకే, నెక్స్ట్ బిర్యానీ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. చూడండి ఏమేమి కట్ చేసుకున్నానో. కొన్ని 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 వేసుకోండి, మరీ ఎక్కువైపోతే బాగోదు. మరి రైస్ ఎక్కువ, అన్నం కొంచెమే అయిపోతుంది. అందుకని నెయ్యితో చేశాను నేను. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం తెలుసుగా బిర్యానీ పౌడర్ పెట్టుకొని కొంచెం నెయ్యి, మీరు వేసుకోవాలనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, స్టార్ అనస్, బిర్యానీ పువ్వు. నా దగ్గర మిగతావి ఏం లేకుండే, అందుకే మిగతా వేయలే. ఫస్ట్ మిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మిర్చి ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత బఠానీ మనం ఏమేమి కట్ చేసి పెట్టుకున్నామో కొన్ని ఫ్రై చేస్తూ వేసుకోవాలి. ఆకుకూర, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకొని మంచి ఫైబర్కి ఫైబర్, ప్రోటీన్కి ప్రోటీన్, రైస్ కాబట్టి కార్బోహైడ్రేట్స్ అన్నీ ఉంటాయి. కానీ బిర్యానీయే చేసుకున్నాం కదా అని చాలా ఎక్కువ తింటే టమ్మీ కూడా ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ క్యారెట్ అయిపోయిన తర్వాత ఆలు తర్వాత కొంచెం టమాటా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే టమాటాలో ఉన్న అదంతా వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత మిల్ మేకర్స్ వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ధనియాల పొడి, మీరు తినాలనిపిస్తే, మీకు ఎక్కువ స్పైస్ కావాలనిపిస్తే కొంచెం కారం. పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను ఓవర్ స్పైస్ ఏమి వేయలేదు, కొంచెం లైట్గా కారం. మీకు కావాలంటే 1/2 స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం లైట్గా వేసాను. కొంచెం ధనియా పౌడర్, కొంచెం మసాలా చాలా కొంచెం వేసాం మసాలా. మీకు కావాలంటే 1 స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత రైస్ వేసి
మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మధ్యలో. వేసుకొని కలిపి 1.5 గ్లాస్కి కుక్కర్లో అయితే 3 గ్లాసెస్ పోస్తే, పాత బియ్యం అయితే 3 గ్లాసెస్ పోస్తే సరిపోతుంది. నేను నార్మల్గా రైస్ గ్యాస్ మీదే వండుతున్నా కాబట్టి నేను మొత్తం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 3 వేయాలి కానీ నేను ఇంకో గ్లాస్ ఎక్కువ వేసా. మధ్యలో చెక్ చేసుకుంటే ఇంకో గ్లాస్ కూడా పడ్డాయి. 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్. ఫైనల్గా బిర్యానీ, వెజ్ పులావ్. బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.